నమస్తే మేడం. నమస్తే సార్. సార్ మేడం మీ పేరేంటి, మీరు ఏం చేస్తున్నారు? నా పేరు నామోజు లావణ్య సార్. నేను ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాను సార్ పెయింటింగ్ చేయడానికి లైవ్లో. ఈ పెయింటింగ్ని నేను లైవ్లో వేయడానికి రీజన్ వచ్చేసి మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని ఇక్కడ ఉన్న పబ్లిక్కి తెలిసే విధంగా నేను పెయింటింగ్ త్రూలో నేను దీన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సార్, మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? సార్ నేను యాదాద్రి భువనగిరి సార్. యాదాద్రి భువనగిరి. ఓకే. అయితే మీకు ఈ లైవ్ పెయింటింగ్ చేయాలన్న ఐడియా కానీ, లేకపోతే ఇది మీ ప్యాషన్, మీ హాబీయా, లేకపోతే జస్ట్ ఊరికే ఓన్లీ వినాయకుడు ప్రతిమ ఒకటి మాత్రమే చేస్తారా? లేదు సార్, ఇది హాబీ కాదు సార్, ఇది ప్యాషన్ సార్ నాది. వినాయకుడిని అనే కాదు సార్, నేను ఇంతకుముందు కూడా వివిధ దేవాలయాలని పెయింటింగ్లో నేను చిత్రీకరించి పెయింటింగ్ దేవాలయ కమిటీ వాళ్ళకే నేను ప్రజెంటేషన్ చేసిన సార్. అండ్ ఇప్పుడు హైదరాబాద్ వినాయకుడిని కూడా అలాగే నేను పెయింటింగ్ చేసి ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళకి నిమజ్జనం రోజు ప్రజెంటేషన్ చేయాలి అని చెప్పి అనుకున్నాను సార్. నేను ఈ రోజే స్టార్ట్ చేశాను. 2 days టైం పడుతుంది సార్, ఈ రోజు అండ్ రేపు. ఈ రోజు రేపు 2 రోజులలో ఈ లైవ్ పెయింటింగ్ కంప్లీట్ చేసి నిమజ్జనం రోజు లేకపోతే ముందు రోజు కానీ వాళ్ళకి. మీరు ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ చేశారు పెయింటింగ్లు, వాటి వల్ల మీరు వాటిలో హైలైట్ ఏది? నేను ఇంతకుముందుకు బిఫోర్ వచ్చేసి స్వర్ణగిరి దేవాలయంతోనే నేను లైవ్ పెయింటింగ్ స్టార్ట్ చేసినాను సార్. నేను దేవాలయాలనే ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుంటూ స్టార్ట్ చేయడం అనేది స్వర్ణగిరి దేవాలయంతో నేను స్టార్ట్ చేసినాను. దేవాలయంలో ఉన్న జలనారాయణ స్వామిని పెయింటింగ్ చేసినాను సార్. తర్వాత వచ్చేసి నేను భద్రాచలం టెంపుల్ పరిసరాలను పెయింటింగ్ చేసి అక్కడ ఉన్న ఈవో మేడం రమాదేవి మేడంకి ప్రజెంటేషన్ చేసినాను సార్ నేను. ఆ తర్వాతనేమో ఇంటర్నేషనల్ ఆదివాసీ డే రోజు మన ఆదివాసుల యొక్క జీవన విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదివాసుల వాళ్ళ ఏరియాకి వెళ్ళి అక్కడే ఉండి పెయింటింగ్ చేసి అక్కడ ఉన్న ట్రైబల్ మినిస్టర్కి ప్రజెంటేషన్ చేసినాను సార్ నేను. అండ్ ఇవి అయిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏమేమైతే దేవాలయాలు ఉన్నాయో ప్రముఖ దేవాలయాలు వాటిని టార్గెట్ చేసుకుంటూ అక్కడ ఉన్న జనాలకి మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని ప్రమోట్ చేసే విధంగా, ప్రజలకు చూపించే విధంగా మనది ఒక రెస్పాన్సిబిలిటీ మన కల్చర్ అండ్ హెరిటేజ్ని చూపించుకోవడం అనేది. సో నేను అందుకే ఈ పెయింటింగ్ అనే కాన్సెప్ట్ని ఒక పవర్ఫుల్ వెపన్గా తీసుకొని నేను ఒక బాధ్యతలా ఫీల్ అయ్యి అండ్ మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని ప్రమోట్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు మీరు ఈ లైవ్ పెయింటింగ్ అనేది మీరు ఈ కాన్సెప్ట్ని మీరు ఎంచుకున్నది, మీరు కల్చర్ అండ్ మన ఇండియన్ కల్చర్ని మీరు ప్రమోట్ చేయడానికి ఎంచుకున్నారు కదా. ఇందులో భాగంగా మీరు ఓన్లీ దేవుళ్ళది గుళ్ళది మాత్రమే చేస్తారా, ఇంకా వేరే ఏమన్నా కల్చరల్ కూడా చేస్తారా? నేను ఫస్ట్ ఏమో టెంపుల్స్ని ఎంచుకున్నాను సార్ నేను. తర్వాత మొన్న ఇంటర్నేషనల్ ఆదివాసీ డే రోజు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆదివాసుల యొక్క జీవన చరిత్రని కూడా మనం పెయింటింగ్ చేయొచ్చు కదా అని చెప్పి నాకు వచ్చినది. అదే రోజు నేను పెయింటింగ్ చేసి మినిస్టర్ మేడంకి ప్రజెంటేషన్ చేశాను సార్. మీకు ఇది ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరు సార్ నాకు. అంటే నాకు ఇష్టం, నాకు ఏదైతే ఇష్టమో నేను అంటే మీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది? మీకు ఐడియా ఇలా చేసి నేను ఇలా ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు మనము బయట చూపించాలి అని అంటే లైవ్లోనే చేయాలి కదా సార్. లైవ్లో చేస్తేనే ప్రజలందరూ చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చూసినప్పుడు 2 minutes చూసినా కానీ వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. అంటే కొంచెం ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఒక ఫోకస్ పెరుగుతుంది వాళ్ళకి. పెయింటింగ్ రూపంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది ఇంకా. సో అందుకే నేను లైవ్ పెయింటింగ్ చేయాలి అని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఇంట్లో ఊరిని కూడా చేయవచ్చు సార్, కాకపోతే బయటకు వచ్చి చేస్తే ఇంకా వేరే ఉంటుంది కదా. లైవ్లోనే చూసి చేస్తే అది వేరే. నార్మల్గా ఫోన్లలో ఫోటో తీసుకోవడం చాలా ఈజీ, పెయింటింగ్ చేయడం చాలా కష్టం అన్నట్టు. సో ఇలాంటి స్కిల్స్ని వాళ్ళకు కూడా ఏదో ఒక కళ ఉంటుంది, ఆ కళను బయటకు తీసుకురావాలన్న ఆలోచన కూడా వాళ్ళ లోపల కూడా వస్తుంది అన్నట్టు. క్రియేటివిటీ సంబంధించిన స్కిల్స్ అనేటివి ఇంకా బాగా పెరుగుతాయి. చూసి కూడా వేరే వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉందో ఫాలో అవ్వడానికి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సరే, మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది స్ఫూర్తి అవ్వాలి, మన కల్చర్ని ప్రెజెంట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లావణ్య గారు. థ్యాంక్ యూ సార్.